రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈసారి రెపో రేట్లో ఎలాంటి మార్పు లేదని 5.25% వద్దే కొనసాగిస్తున్నట్టు తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ఆర్బీఐ నిర్వహించిన తొలి ద్వైమాసిక సమీక్ష ఇదే. ఇక గత ఏడాది ఈ వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ పలుమార్లు సవరించింది. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కొత్తపెట్టింది. ఆ తర్వాత డిసెంబర్లో మరో 0.5% తగ్గించింది. దీంతో గత ఏడాది మొత్తంగా రెపో రేటు 1.25% వరకు దిగొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని 5.25% వద్దే కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ఆర్బీఐ నిర్వహించిన తొలి ద్వైమాసిక సమీక్ష ఇదే. గతేడాది ఈ వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ పలుమార్లు సవరించింది. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ జూన్ సమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కొత్తపెట్టింది. ఆ తర్వాత డిసెంబర్లో మరో 0.5% తగ్గించింది. దీంతో గతేడాది మొత్తంగా రెపో రేటు 1.25% మేరకు దిగొచ్చింది. However, the confluence of escalating geopolitical friction and rising trade tensions is unraveling the existing world economic order. Inflation outcomes are heterogeneous across jurisdictions, remaining above target in most advanced economies, prompting divergence in monetary policy actions as central banks near the end of their current easing cycles. Against a global backdrop that has increasingly become more cautious, bond market sentiments remain bearish, reflecting fiscal sustainability concerns. However, equity markets driven by tech stocks remain upbeat. The Monetary Policy Committee met on 4th, 5th and today to deliberate and decide on the policy repo rate. After a detailed assessment of the evolving macroeconomic conditions and the economic outlook, the MPC voted unanimously to keep the policy repo rate unchanged at 5.25%. Consequently, the STF rate remains at 5% and the MSF rate and the bank rate at 5.5%. ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ శివ. ఓవరాల్ గా ఆర్బీసీ మానిటరీ పాలసీ మీటింగ్ అయితే గత 3 రోజుల నుంచి జరగడం జరిగింది. ఈ రోజు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి తేడా లేదు, యథాతథంగా ఉంచడం జరిగింది. రెపో రేటు 5.25% వద్దే కొనసాగుతుంది. ఈ నిర్ణయాన్ని అయితే ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా ప్రకటించడం జరిగింది. ఆర్బీఐ గవర్నర్ ప్రసంగంలో కీ పాయింట్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే శివ, దేశ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంది, బలంగా ఉందని చెప్పడం జరిగింది. కార్పొరేట్ కంపెనీల పనితీరు కూడా మెరుగుపడుతుందని అయితే ఆయన చెప్పడం జరిగింది. తర్వాత అసంఘటిత రంగం అంటే చిన్న వ్యాపారస్తులు, కార్మికుల నుంచి అయితే మంచి వృద్ధి జరుగుతుంది, మద్దతు కూడా జరుగుతుంది. భారత్ EU ట్రేడ్ డీల్ అనేది, తర్వాత భారత్ US ట్రేడ్ డీల్ అనేది ఎగుమతులకైతే బలం చేకూర్చుతుంది, మన ఆర్థిక వ్యవస్థ అయితే బలపడుతుందని చెప్పడం జరిగింది. ఈ ఏడాది వృద్ధి అంచనా చూస్తే 7.4 అంటే 7.4% ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2026-27 మొదటి క్వార్టర్స్ లో చూసుకుంటే వృద్ధి 6.9% నుంచి 7.7% వరకు అయితే ఉందని అయితే ఉండొచ్చు, అంటే అంచనా అయితే మేము వేస్తున్నామని అయితే మా టార్గెట్ అదని అయితే చెప్పడం జరిగింది. తర్వాత ఈ ద్రవ్యోల్బణ ఇన్ఫ్లేషన్ ప్రస్తుతం కంట్రోల్లో ఉంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అయితే ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా చెప్పడం జరిగింది. తర్వాత ఫారెక్స్ నిల్వలు కూడా $723 బిలియన్ అయితే
ప్రజెంట్ మనం ఉన్నాయి. అయితే అంచనా ప్రకారం అంటే యాజ్ పర్ ఇండెక్స్ చూసుకుంటే అది మంచి బలమైన స్థాయి అని చెప్పొచ్చు. తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో డబ్బు లభ్యత అనేది కూడా బాగుంది. 75,000 కోట్లు రోజుకైతే రావడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చనైతే ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక పాయింట్లు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇందులో మనకు కామన్ మ్యాన్ కి బెనిఫిట్స్ లాస్ అని ఒకసారి ఆలోచిస్తే ముఖ్యంగా మనం బెనిఫిట్స్ చూసుకుంటే హోమ్ లోన్ కానీ కార్ లోన్ కానీ ఎటువంటి ఈఎంఐలు అయితే పెరగవు, అలానే తగ్గవు కూడా, అదొకటి బెనిఫిట్ అని చెప్పాలి. పెరగకపోవడం కూడా ఒకటి బెనిఫిటే కదా అనేసి అట్లా జనరల్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే లోన్ ఉన్న వారికి అయితే రిలీఫ్ అయితే కొనసాగుతుంది. చిన్న వ్యాపారులకైతే రుణాల భారం అయితే పెరగదు. ఉద్యోగ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఇన్ఫ్లేషన్ ఆర్థిక వృద్ధి జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా అంటే యుఎస్ ట్రేడ్ డీల్ గానీ మనకు తర్వాత యూరోపియన్ యూనియన్ తోని ఎఫ్టీఏ డీల్ గానీ ఏమైనా దానివల్ల అయితే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంటిన్యూ అవుతాయి కాబట్టి ఉద్యోగ అవకాశాలు బాగా వచ్చే అవకాశం ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత ధరల పెరుగుదల కంట్రోల్లో ఉండే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. ధరల పెరుగుదల కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్ గా కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే కంపెనీలకు లాభాలు వస్తాయి. కంపెనీలకు లాభాలు వస్తే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తే ఆటోమేటిక్ గా ఎఫ్ఐఐలు ఆకర్షితులు అవుతారు, ఫారెన్ ఇన్వెస్టర్లు వస్తారు. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సైకిల్ అయితే మంచిగా కొనసాగుతుంది. సో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటే ఆటోమేటిక్ గా దేశం కూడా బలంగా ఉంటుందని ఆయన ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. రూపాయి స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఫారెక్స్ బలం అయితే పెరిగింది కాబట్టి అంటే ఇంతకుముందు చెప్పినట్టు 723 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు అయితే ప్రజెంట్ ఉండడం వల్ల రూపాయి కూడా స్థిరంగా ఉంటుంది. రోజువారీ చూసుకుంటే కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ ఓవరాల్ గా అయితే రూపాయి విలువ అయితే స్థిరంగా ఉందని చెప్పడం జరిగింది. బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి కూడా ముందుకు రావచ్చు అని అయితే చెప్పడం జరిగింది. ఆటోమేటిక్ గా మన కంపెనీలు వస్తే కొనుగోలు శక్తి పెరిగితే కొత్త వ్యాపారస్తులు వస్తుంటారు, కొత్తగా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. అంటే ఇల్లు కొనడం కానీ కార్లు కొనడం కానీ ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు కొనుగోలు శక్తి బాగా ఉన్నప్పుడు ఈ రొటేషన్ అయితే కంటిన్యూగా అవుతుంది. సో బ్యాంకులు కూడా కంటిన్యూగా లోన్స్ ఇవ్వడం అయితే ఎక్కువగా జరుగుతుంది. సో ఆ విధంగా అయితే కామన్ మ్యాన్ కూడా ఉపయోగం అనేసి ఖచ్చితంగా చెప్తుంది. మిడిల్ క్లాస్ కి అయితే ఇది స్టేబుల్ పీరియడ్ అని అయితే చెప్పొచ్చు. అంటే పెరగదు తగ్గదు ఆ విధంగా అయితే ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఈఎంఐలో కానీ అలాంటి వాటిల్లో అంటే కార్ ఈఎంఐలో కానీ పర్సనల్ లో కానీ అందులో అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. అంటే స్టేబుల్ అని చెప్పొచ్చు ప్రజెంట్ అయితే. తర్వాత సామాన్యుడికి నష్టాలు జాగ్రత్తలు అని ఆలోచిస్తే ఎఫ్డి సేవింగ్స్ అండ్ అకౌంట్స్ పై అయితే పెద్దగా ఎటువంటి మనకు వడ్డీ వచ్చే అవకాశం లేదు. సీనియర్ సిటిజన్స్ కూడా అధిక వడ్డీ ఆశలు అయితే చాలా తక్కువ అని చెప్పాలి. ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగితే భవిష్యత్తులో కూడా రేట్లు పెరిగే ప్రమాదం ఉందని అయితే మరొక ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అటు స్టాక్ మార్కెట్ సంబంధించిన వాటిలో కూడా వెంటనే భూమ్ అయితే ఎలాంటి భూమ్ వచ్చే అవకాశం లేదని కూడా ప్రజెంట్ అయితే మనం ఆశించవచ్చు అని అయితే ఆర్బీఐ గవర్నర్ చెప్పిన ఇన్పుట్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఆర్బీఐ ఇప్పుడే రేట్లు తగ్గించలేదు అంటే ఇంకా జాగ్రత్తగా పరిస్థితిని గమనిస్తుందని చెప్పాలి. అన్సర్టెనిటీస్ ఎక్కువైతున్నాయి. ఆల్రెడీ మనం చూసినాం. మళ్ళీ యుద్ధాలు అయితే కొనసాగుతున్నాయి. తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ నిల్వలు కూడా సెంట్రల్ బ్యాంక్ లో అధికంగా కొనడం, దాని ద్వారా డిమాండ్ ఏర్పడడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. వచ్చే 2-3 మీటింగ్లలో రేట్ కట్ ఉండే అవకాశం ఉండొచ్చు అని అయితే ఆర్బీఐ మల్హోత్రా ఇండైరెక్ట్ కొంచెం హింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఈ నిర్ణయంతో అయితే లోన్ తీసుకునే వారికి అయితే ప్లస్ ఉంది. ఎఫ్డి పై ఆధారపడే వాళ్ళకైతే న్యూట్రల్ స్థిరంగా ఉందని చెప్పొచ్చు. దీర్ఘకాల పెట్టుబడులు సిప్ గానీ పెన్షన్ గానీ ఇన్సూరెన్స్ కి ఇది మంచి సమయం అని అయితే ఎక్స్పర్ట్స్ అంటే ఆర్బీఐ గవర్నర్ ఇచ్చిన ఇన్పుట్స్ ద్వారా ఎక్స్పర్ట్స్ చెప్పే మెయిన్ లైన్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం ఓవరాల్ గా దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈఎంఐ భయం లేదు, ఖర్చులు అదుపులో ఉంటాయి, ఆదాయం పెంచుకునే అవకాశాలపై అయితే దృష్టి పెట్టొచ్చు కామన్ మ్యాన్. అనవసర అప్పులు మాత్రం తీసుకోవద్దు. ప్రజెంట్ ఏ టైంకి ద్రవ్యోల్బణం ఏ విధంగా చేంజ్ అవుతాయో చెప్పడం కష్టం అని అయితే కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా వాళ్ళ ఇన్పుట్స్ కానీ ఎక్స్పర్ట్స్ చెప్పేది కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓవరాల్ గా స్టేబుల్ ఉంది. అంటే ఎంపీసీ మీటింగ్ అయితే స్టేబుల్డ్ అవుట్పుట్స్ అని చెప్పాలి. ఓవరాల్ గా ఎటువంటి అంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే మాత్రం 2 సార్లు 50 అంటే 25 50 బేసిస్ పాయింట్ అంటే ఇంచుమించు 100 బేసిస్ పాయింట్లు అయితే తగ్గించడం లాస్ట్ 1 ఇయర్ లో మనం అబ్జర్వ్ చేసాం. ఇలాంటిది అయితే ప్రజెంట్ వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి అటు అంటే యుఎస్ తో ట్రేడ్ డీల్ తర్వాత EU తోని ఎఫ్టీఏ డీల్ నడిచింది. కాకపోతే దాని అవుట్పుట్స్ అఫీషియల్ గా రాలేదు.
అలాగే యుఎస్ సంబంధించిన అవుట్పుట్స్ కూడా అఫీషియల్ గా రాలేదు కాబట్టి వెయిట్ అండ్ వాచ్ పొజిషన్ లో ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే మొత్తం మీటింగ్ లో కూడా పెద్దగా అంటే ఎక్కువగా ఆశించే సర్ప్రైజులు అయితే ఎలాంటి సర్ప్రైజులు అయితే లేవు. తర్వాత నెక్స్ట్ వచ్చే మీటింగ్ లో మాత్రం ఖచ్చితంగా రేట్ కట్స్ ఉండే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ప్రజెంట్ మార్కెట్ చూసుకుంటే ఆఫ్టర్ ఆర్బీసీ అంటే ఎంపీసీ మీటింగ్ తర్వాత కూడా పెద్దగా మూవ్మెంట్ అయితే లేదు, రేట్ కట్స్ లేవు కాబట్టి నిఫ్టీ వచ్చేసి 25,550 దగ్గర ప్రజెంట్ రన్ అవుతుంది, 80 పాయింట్లు మైనస్ లో ఉంది. సెన్సెక్స్ చూసుకుంటే 365 పాయింట్లు మైనస్ లో ఉంది, 82,940 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 260 పాయింట్లు మైనస్ లో ఉంది, 59,800 ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కూడా మూవ్మెంటం అయితే పెద్దగా లేదు. ముఖ్యంగా రేట్ కట్స్ అనేటివి ప్రకటించలేదు కాబట్టి మార్కెట్ ఇంకా నెగిటివ్ లోకి వెళ్ళడం. తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ లో వాలిటాలిటీ అయితే బాగా కనిపిస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా అంటే ఈ రోజు మనం ఆల్రెడీ ఊహించినట్టుగానే నిన్న ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది, గోల్డ్ అండ్ సిల్వర్ మైనస్ లోకి వెళ్ళొచ్చు అని అయితే ప్రజెంట్ చెప్పడం జరిగింది. ఆ విధంగానే అంటే లాస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ ఓవరాల్ గా మంచి ప్రాఫిట్ లో ఉండడం. గోల్డ్ వచ్చేసి 70%, సిల్వర్ వచ్చేసి ఇంచుమించు 200% దాకా లాభాలు ఇవ్వడంతో అందరు ప్రాఫిట్ బుకింగ్ లోకి వెళ్ళడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ విధంగా అయితే చేయొచ్చు. తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ కూడా మంచి అంటే మంచి డిమాండ్ రావడం అనేది కూడా మెయిన్ అంశం అని చెప్పొచ్చు. సో ఈ రోజు చూసుకున్న గోల్డ్ అండ్ సిల్వర్ కూడా స్టార్ట్ అవడం అంటే మొత్తం ఓవరాల్ గా నెగిటివ్ లోనే స్టార్ట్ అయింది. ప్రజెంట్ చూసుకుంటే ఇంచుమించు ఈ రోజు వరకు చూసుకుంటే కొంచెం పర్సెంట్ నెగిటివ్ లోనే -5% నెగిటివ్ లో ఉన్నా మెల్లగా పుంజుకుంటుందని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా స్టార్టింగ్ ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది అంటే బై సైడ్ ఉండడం బెటర్ స్టార్టింగ్ లో, తర్వాత మెల్లగా 12-11 తర్వాత కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఎంపీసీ మీటింగ్ అయితే సంబంధం లేదు, ఎందుకంటే అది ఇంటర్నేషనల్ మార్కెట్ పైన బేస్డ్ అయి ఉంటుంది కాబట్టి ఓవరాల్ గా ప్రజెంట్ అయితే ఎంపీసీ మీటింగ్స్ అవుట్పుట్స్ మనం క్షుణ్ణంగా మాట్లాడితే కామన్ మ్యాన్ కి అయితే ఎటువంటి ఉపయోగం లేదు, అంటే ఉపయోగం లేదు అలా అని లాస్ కూడా లేదని చెప్పాలి. స్టేబుల్డ్ ఎంపీసీ మీటింగ్ అవుట్పుట్స్ అని చెప్పొచ్చు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.